ఒక పొద. ఆ పొదలోనికి అగ్ని జ్వాలలతో యెహోవా దేవుడే దిగి వచ్చేశాడు. మోషే ఉట్టిన దగ్గర నిలబడి అక్కడ దిగిరాలే. మోషే ఇక్కడ తన పని తను చేసుకుంటుంటే ఏదో అగ్ని వచ్చింది, ఆ పొదలోనికి జ్వరబడింది. ఆ పొద అంతా కూడా మండుచున్నది. ఈయన తన పని చేసుకుంటున్నాడు, అని మందనంతా మేపుతున్నాడు. చిటపట ఎలా మండుతుంటే ఎట్లా శబ్దం వస్తుంది, ఆకులు అలా శబ్దం వస్తుంటే ఆ పొద వైపు అలా తిరిగి అక్కడెక్కడో ఉంది, అది చూచాడు. సరేలే కాలిపోతుంది, ఆ చెట్టు ఎట్లా కాలుతుంది అనుకున్నాడు. సరే కాలిపోతుంది అనుకున్నాడు. తన పని తను మరలా చూసుకుంటున్నాడు. అర్ధగంట అయింది, అక్కడక్కడే మేపుతున్నాడు. ఆ శబ్దం మాత్రం పోవట్లేదు. చిటపట శబ్దం వస్తుంది. మరలా ఇదేంటి ఇంకా ఆరిపోలేదా? ఆ పొద కొంచెమేగా ఉంది. చాలాసార్లు అక్కడ నా వాటర్ బాటిల్ అక్కడ తగిలిచ్చా, అక్కడ కూర్చొని అన్నం తిన్నా చాలాసార్లు. అక్కడికి వస్తే బడుకుంటున్నాను, గొర్రెలు అక్కడే మేపి అక్కడే పక్కన వదిలేసి. అది ఉన్న చిన్న పొదే కదా, అది ఇంకా ఆరిపోలేదని మరలా ఇక్కడి నుంచే చూస్తున్నాడు, కానీ దాని దగ్గరికి వెళ్ళట్లే. సరే అనుకున్నాడు, వదిలేశాడు. మరలా ఒక పావు గంట అయింది, మళ్ళీ ఇంకొక అర్ధగంట, మొత్తానికి గంట సేపు అయిపోయింది. అక్కడ మండే అగ్ని మాత్రం చాలా విపరీతంగా అగ్ని మండిపోతా ఉంది. కారు చిచ్చు వలె బగబగ మండిపోతూ ఉంది. మంట ఉంది, మండు చుట్టినట్లే కనబడుతుంది, కానీ పొద మాత్రం కాలట్లే. హల్లెలూయా. అది మండుచున్నట్లే కనబడుతుంది, మండుచుంది, కానీ దాని ఆకులు కావట్లేదు, ఆ పొదకేం కావట్లేదు, కాళ్ళది బూడిద కావట్లేదు. అసలు ఆ కొమ్మలకే ఉంటున్నాయి, ఆకులకే ఉంటున్నాయి, కానీ అది బూడిద కింద పడిపోవడం కానీ, ఆ కొమ్మలటిని విరిగిపోయి ఆ మంటకి కాలిపోయి కింద పడిపోయి బొగ్గులకు అవ్వడం కానీ అలాంటివేమీ జరగట్లే. కానీ ఆ పొద మాత్రం కింద నుంచి పైదాకా మండుచూనే ఉన్నది. అబ్బా హల్లెలూయా. ఆయన హృదయంలో అనిపించింది ఏంటో తెలుసా? ఈ వింత ఏంటి ఈ వింత ఏమిటి? ఇక్కడ దేవుని పిలుపు పట్టుకున్న వారి కొరకు నేను ప్రవచించబోతున్నాను. మోషేను ఆ వింత ఆకర్షించింది. వింతలతో కూడిన పరిచర్యలు మీరు చేయబోతున్నారు, అద్భుతములతో కూడిన పరిచర్య మీరు చేయబోతున్నారు. మోషేను ఆకర్షించే పరిచర్య రామో నా కాండాలాబా గట్టిగా భాషలు మాట్లాడుతూ అలాంటివి భారతదేశంలో లేవనెత్తబడును గాక, అలాంటి పరిచర్యలు లేవనెత్తబడును గాక. నువ్వు చిన్న పొదవే, కానీ నీ చిన్న పొద ద్వారా నువ్వు మండడము ద్వారా, చిన్న పొదవే నువ్వు మండడము ద్వారా ఒక మోషే లేవనెత్తబడతాడు. ఒకవేళ ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ మాటలను, ఈ లైవ్లో నుంచి మాటలు ఎవరైతే వింటే నేను ప్రవచిస్తున్నాను, నాది చిన్న సేవే, నాది చిన్న పరిచర్య, నాది చిన్న పిలిపాను అనుకుంటున్నావేమో. ఐ ప్రొఫెసై ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆ చిన్న పొదే మండడము ద్వారా ఒక మోషేను ఆకర్షించి, ఒక మోషేను లేవనెత్తి లక్షల మంది ప్రజలకు విడుదలనిచ్చింది. ఐగుప్తులో నుంచి లక్షల మంది ప్రజలకు కానాను చేర్చగలిగింది. నీది చిన్న సేవే, కానీ నీ చిన్న సేవ ద్వారా అపోస్తులు లేవనెత్తబడతారు, ప్రవక్తలు లేవనెత్తబడతారు, అభిషక్తులు లేవనెత్తబడతారు, భూలోకాన్ని భారతదేశాన్ని కదిలించవాళ్ళు లేవనెత్తబడతారు. చిన్న చర్చిని, ఆ చిన్న చర్చి నుంచి గొప్ప ప్రవక్తలు లేస్తారు. గట్టిగా చెప్పగలుగుతూ హల్లెలూయా. పోయిన వారం నేను చెప్పాను కదా డేవిడ్ బ్రెనార్డ్ గురించి. ఆ డేవిడ్ బ్రెనార్డ్ అనే వ్యక్తి చేసిన సేవ ఎన్ని రోజులు తెలుసా? 4x365 వేయండి, అంటే 4 సంవత్సరాలే చేశాడు. 29 సంవత్సరాలకే చనిపోయాడు. డేవిడ్ బ్రెనార్డ్ యొక్క 4 సంవత్సరాల సేవ విలియం క్వేరీని లేవనెత్తి మండించి భారతదేశానికి పంపించింది. డేవిడ్ లివింగ్స్టన్ ని మండించి గడగడ వణికించి కడ్నీలు కార్చి ఆఫ్రికాకు తీసుకుని, ఆఫ్రికా అంతటిని కూడా రక్షణలోకి తీసుకురాగలిగింది. చిన్న పిల్లాడివే, చిన్న దావీదే, కానీ నీ ద్వారానే దేవుడు ఒక మంటగలిగిన అనుభవాన్ని తీసుకురాబోతున్నాడు. ఒక బలమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. నువ్వు చేయాల్సిన, నువ్వు మండు అంతే. ఓ చిన్న పొదను మండింపబడుతూ ఉండు, నువ్వు రగులుతూ ఉండు, నువ్వు ప్రకాశిస్తూ ఉండు. నీ ద్వారా నువ్వు మండుచుండము ద్వారా, నీ ద్వారా అనేక మందిని ప్రభు లేపుతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ చిన్న పరిచర్య, ఈ చిన్న గుంపులో నుంచి అద్భుతాల పరిచర్యలు చేసేవారు ఈ గుంపులోంచి లేపబడుదురుగాక. ప్రవచించేవారు లేవనెత్తబడుదురుగాక. స్వస్థతలు చేసేవారు లేవనెత్తబడుదురుగాక. దేశాన్ని కదిలించేవారు లేవనెత్తబడుదురుగాక. ఇన్ జీసస్ నెరవేర్పు జరుగునుగాక.
అబ్బా ఇంకా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటున్నాయి. ఒక చిన్న సండే స్కూల్ పిల్లే మండింపబడింది, ఒక పొదవలే పండుతున్నది. వెళ్ళి చావు బతుకుల్లో ఉన్నటువంటి ఒక నార్త్ కొరియా వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పిందంతే, అయ్యా యేసు నమ్ముకయ్యా, యేసు నమ్ముకయ్యా, యేసు నమ్ముకయ్యా అని. ఆ చిన్న పొద ద్వారా పాల్ యాంగిషోలేవనెత్తబడ్డారు. అతని ద్వారా రిక్కంతలా బాక దేశము కదిలింపబడింది. నువ్వు చిన్న విశ్వాసం మండిపబడు. నీ ద్వారా అనేక మంది దేవుళ్ళు లేవనెత్తబోతున్నాడు. ఒక చిన్న పద మోషేను ఆకర్షించింది, మోషేను ఐగుప్తుకు పంపించింది. మా రాగా బాకా శలాబా. అయ్యా నా సంఘంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన ఎందుకు, నా సేవకుడు నన్ను పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావు. ఒకవేళ నా చుట్టూ ఉంటే వాళ్ళు ఎవరు నాకు విలువట్లేదని ఏడుస్తున్నావా? ఎవరిని చూడకు. మంట కలిగిన అసహవాస మంట గల అనుభవంలో ఉండి మండుతూ ఉండు. నీ ద్వారా దేవుడు ఏది చేయాలని చేస్తాడు, ఏది జరిగిస్తాడు. హల్లెలూయా. చేసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సేవ చేశాడంతే. బట్టలు వేసుకోలేదు, కేవలము ఒంటె రోమముల వస్త్రములు మాత్రమే ధరించాడు. అన్నపానములు తాగలేదు, తినింది మిడతలు తిన్నాడు. మిడతలు కూడా పవిత్రమైనవే అనేసి బైబిల్ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. తేనె తీసుకొని తేనె తాగాడు. అదే మరి ఏం జరిగింది? ఆయన మనుషుల్లోకి వచ్చి కేకలేదు, కొండలలో వేశాడు. అదే ఆయన ప్రణాళిక, అదే ఆయన సంకల్పం. ఆయన పిలుపులో నిలబడ్డాడు. ఏం జరిగిందండి? యేసు లేవనెత్తబడ్డాడు. యేసు దేశానికి ప్రపంచానికి చూపించాడు, ఈయన దేవుని గొర్రె పిల్ల, ఈయనే. గట్టిగా భాషలు మాట్లాడుతూ మీకు అర్థమవుతుందా? భాష. ఓ విశ్వాసి, ఓ పిలుపు కలిగిన వ్యక్తి, నీ పిలుపులో నిలబడి మండుచూ ఉండంతే. నువ్వు రగిలిపబడుతూ ఉండు. నీ ద్వారా ఏం జరగడం జరుగుతుంది. దేవుడు ఏం చేయాలో దాన్ని జరిగిస్తాడు. నువ్వు గట్టిగా భాషలు మాట్లాడుతూ స్తుతిస్తూ ఉండగా దేవుని అగ్ని పై దిగి రాబోతున్నది, పరిశుద్ధాత్మ శక్తిని పై దిగి రాబోతున్నది. నేను మండింపబోతున్నాడు. సండే స్కూల్ పిల్లల్ని మంట తాకును గాక. మీరు మండినట్లయితే మీ ద్వారా కూడా పాల్ యాంగిల్స్లు మళ్ళీ లేవనెత్తబడతారు భారతదేశంలో.